హాయ్ అండి అందరికీ. అన్నవరం ప్రసాదం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. 1 కప్పు రవ్వ తీసుకుని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇలా మరిగిన వాటర్లో మనం వేయించుకున్న రవ్వను తీసుకుని వేసుకోవాలి. ఇలా పూర్తిగా రవ్వ అంతా వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన దాంట్లో మనం ఇప్పుడు బెల్లం కూడా వేసుకోవాలి. 1 కప్పు రవ్వకు వచ్చేసి 2 కప్పుల వరకు బెల్లం పడుతుంది. బెల్లం అంతా వేసుకుని పూర్తిగా కరిగేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలాచి కూడా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. 1 కప్పు నెయ్యి కూడా ప్రసాదంలో వేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. నెయ్యి యాలకుల పొడి వేయడంతో ప్రసాదం మంచి సువాసన అయితే వస్తుంది. అంతేనండి, ప్రసాదం అయితే పూర్తిగా ఉడికిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా జీడిపప్పు కూడా నేతిలో దోరగా వేయించేసుకుని ఈ ప్రసాదంలో వేసేసుకుంటే అంతేనండి, సత్యదేవుని ప్రసాదం అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.